ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికితే ఎంత చాకచక్యంగా ఈ ప్లేసులో అమ్మాయి రెడ్డి అయి ఉండి అబ్బాయి బీసీ అయి ఉంటే ఏం జరిగేది మీరు చెప్పండి. ఇప్పుడు అబ్బాయి ఏమో రెడ్డి ముక్కలు ముక్కలుగా నరికిండు, వాని మీద ఈగ వాలకుండా జైల్లోకి పోయిండు. ఈగ వాలకుండా ఎవరు చేసిరు? సిఐ రెడ్డి, ఏసీబీ రెడ్డి, ఈ రెడ్లంతా కలిసి ఆ రెడ్డి గారికి ఏం కాకుండా చాలా జాగ్రత్తగా పెట్టారు. ఇక్కడ ఒక బీసీ మహిళ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మ ఆ పిల్ల వాళ్ళ చిన్నమ్మని ఎవరో మాట్లాడుతుంది, నీకేం గతుందే, నువ్వు రెడ్డి అహంకారివి, నీకు ఇలా నా బిడ్డకు జరిగినట్టు మేము బీసీలమని మాకు అన్యాయం జరిగిందని చెప్పు ఉందా? ఇదే గనక రెడ్డి ప్లేస్లో బీసీ బిడ్డ ఉండి ఇటువైపు రెడ్డి అమ్మాయి ఉంటే ఏం చేశాడంటే ఇదే సీఐ ఏం చేస్తాడంటే వాని ఇల్లు గాలబెట్టేదాకా చూస్తుండే. ఒక రెడ్డి అమ్మాయిని చేస్తే ఎన్కౌంటర్ చేసిరా ఈ సమాజంలో, ఎన్కౌంటర్ చేసి పారేసిరు. మరి ఇక్కడ బీసీ బిడ్డ విషయంలో ఇదెందుకు జరగదు? ఆడ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఆజీపూర్లో ఇలా ఊరు పక్క పొంటి బీసీ బిడ్డలను అత్యాచారం చేసి భూమిలో బాధ పెడితే వాని దున్నపోతును మేపినట్టు మేపుతా ఉన్నారు. అందులో పిల్లని కూడా గవర్నమెంట్ చూపించుకుంటుందంట, అడుకొచ్చుకొని తిన్నదంట, నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్ను వద్దు నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్, ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టుకుని ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే సార్, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు, అందరు పెళ్లి చేసిరు కదా సార్, వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడారంట, పిల్ల ఫోన్ చేసి ఎవడని అట్లా మా ఓలంజా నువ్వు కుష్టి లంజ వేలంజ అంటదంట. మేము కొల్లలేం సార్, అది కాపు లంజ, కాపుది కానీ మాందోళ తనవాడికండి పిచ్చపొల తనవండి, అట్లా దానికి ఆ రీతి లేదు. ఆదుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పు ఒప్పు నా పిల్లలు ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసి ఒక పెళ్లి ఫోటో కదా, ఎట్లా వేసుకొని ఫోటో కదా సార్. ఏం పేరు వాళ్ళ పేరు? మహేందర్ రెడ్డి. ఇక వాణ్ణి నీవు అత్యాచారం చేసినోడు మర్డర్ చేసినోడు రెడ్డి అయితేనే ఒక న్యాయం, ఈడ బాధితులు బీసీ అయితే ఇంకోనే. ఒకవేళ బాధితులే రెడ్డి అయితేనేమో ఎన్కౌంటర్లు చేస్తారు, స్పెషలిస్టులు అవుతా ఉంటారు. ఆడ ఇక్కడ బీసీల కో న్యాయం మీకో న్యాయం, చట్టం రెండు రకాలు ఉంటుందా? అప్పుడే గిరిజనులు ఒక లక్ష్మి చనిపోతే సేమ్ అదే ఘటన జరిగినప్పుడు గిరిజన లక్ష్మి చనిపోయినప్పుడు ఏం చేసినారు? దిశ ఘటన జరిగినప్పుడు ఒకటేసారి కానీ ఆ ఘటన పక్క పట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోరు బీసీ ప్రజలారా, సిఐ రెడ్డి, ఏసీబీ రెడ్డి, వీళ్ళందరూ రెడ్లు ఉండి ఒక రెడ్డి వాడిని ఎట్లా రక్షించారు చూసినావు? ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికినోని అక్కడ మూసిలో పడేసి మూసిలో తీసుకుపోయి పడేసినాడు.